మీ అబ్బాయి వాడి హోంవర్క్ చేయలేకపోతే, బాబూ అది నువ్వే చెయ్యాలి, నేను నీకోసం నీ హోంవర్క్ చెయ్యలేను, ఎందుకంటే నీకోసం నేను హోంవర్క్ చేసి పెడితే నీవెప్పటికీ నేర్చుకోలేవు అని మీరంటారు. అవునా కాదా? ఒక విషయాన్ని గుర్తుంచుకో, గౌరవమైన, డబ్బైనా, హోదా అయినా, అధికారమైన, సాక్షాత్తు ఆ భగవంతుని కృపే అయినా నీవు సంపాదించనప్పుడు దానిని నీవు నిలబెట్టుకోలేవు. నేను ఇవ్వగలను, అలాగే తిరిగి తీసుకోగలను కూడా. అలా కాకుండా నీవు నీ స్వప్రయత్నంతో సంపాదించుకోగలిగితే చివరికి భగవంతుడు కూడా దానిని నీ నుండి తీసుకుపోలేడు అని బాబూజీ మహారాజ్ చెప్పారు. మనసా వాచా కర్మణ అంటే ఆలోచనల వల్ల కానీ, మాటల వలన కానీ, చేతల వలన కానీ, వీటిల్లో దేని వలనైనా నేను చేస్తున్నాను, నా ఈ పని వలన ప్రతిఫలాన్ని పొందేది నేనే అని తెలుసుకుని అంకిత భావంతో చేసే స్వప్రయత్నం యొక్క విలువ అదే. కాబట్టి మనం సరైన రీతిలో పాఠాలు నేర్చుకుని మనము మళ్ళీ వైఫల్యాన్ని చవిచూడని విధంగా వాటిని మన జీవితాలలో ఆచరిద్దాం.